హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం ఈరోజు మే ఐ హెల్ప్ యూ సార్ అనే కథలోని 5వ భాగాన్ని చూద్దాం. ఆ రోజు రాత్రి శరత్కు వచ్చిన ఫోన్ కాల్ అతన్ని ఎందుకు అంత దిగ్భ్రాంతుణ్ణి చేసిందో తెలుసుకోవాలని మీరు కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు కదూ. శరత్ ఫోన్లో విన్న మాటలను ఎలా సరళకు చెప్పాలో అర్థం కాక, సరళ సరళ ఇలా రా అని పిలుస్తూ వంటగది వైపు వెళ్ళాడు. ఎందుకండి అలా కంగారు పడుతున్నారు? ఏం జరిగింది? ఫోన్లో ఎవరు మాట్లాడారు అని సరళ అడిగింది. సరళ, నేను చెప్పే మాటలు విని నువ్వు కంగారు పడకు. మావయ్య గారికి బీపీ ఎక్కువయ్యి స్పృహ తప్పి పడిపోయారంట. క్రింద పడినందువల్ల తలకు దెబ్బ తగిలి హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట. రాహుల్ చెప్పాడు. ఆ మాటలు విన్న వెంటనే సరళ అయ్యో నాన్నగారు అంటూ బాధను తట్టుకోలేక ఏడ్చేసింది. వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ, ఏమండి పదండి, నేను వెంటనే మా నాన్నగారిని చూడాలి అంటూ శరత్ని చూసి మరింత బిగ్గరగా ఏడవసాగింది. అలాగే సరళ, వెళదాం, పిల్లలకు భోజనం పెట్టు అని వాళ్ళు భోంచేసిన తరువాత నలుగురు సరళ పుట్టిల్లున్న భువనగిరికి బయలుదేరారు. హైదరాబాద్ నుండి భువనగిరి చేరడానికి దాదాపు 1:30 గంట సేపు పడుతుంది. ఇప్పుడు టైం 8:30 అయ్యింది. వాళ్ళు ఊరు చేరేలోపు 10 గంటలవుతుంది. శరత్, సరళ ఇద్దరికీ ఆకలేయట్లేదు. మనసంతా బాధతో నిండిపోయింది. సరళ తండ్రి సదాశివం గారు చాలా మృదు స్వభావి. అందర్నీ చాలా ప్రేమతో పలకరించేవారు. ఇతరుల కష్టాన్ని తన కష్టంగా భావించి తన చేతనైన సహాయం చేసేవారు. అల్లుణ్ణి కూడా కొడుకులాగే భావించేవారు. కూతురు సరళ, కొడుకు రాహుల్ ఆయనకు 2 కళ్ళు లాంటి వాళ్ళు. భార్య పార్వతమ్మ ఆయనకు సర్వస్వం. సొంతంగా బిజినెస్ చేస్తున్నారు. బిజినెస్ టెన్షన్ లో పడి టైంకి సరిగా భోంచేయరు. ఎలాంటి చెడు అలవాట్లు లేదు. సరళ, శరత్ ఆలోచనలు, బాధ, అలసటతో ఇల్లు చేరుకున్నారు. సరళ పిన్ని, మేనత్త ఇంట్లో ఉన్నారు. సరళని చూసిన వెంటనే ఇద్దరూ వచ్చి కంటతడితో సరళ చేతులు పట్టుకున్నారు. వాళ్ళని చూసి సరళ, పిన్ని, అత్తయ్య, నాన్నగారికి ఎలా ఉంది? అమ్మ ఎక్కడా అని అడిగింది. అమ్మ, రాహుల్ హాస్పిటల్లోనే ఉన్నారు. ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది సరళ. మీరు వెళ్ళి కాళ్ళు చేతులు మొహం కడుక్కుని రండి. భోంచేసి హాస్పిటల్కు వెళ్దురు అంది సరళ అత్తయ్య. అంతలోనే సరళ పిన్ని, శరత్ వెళ్ళు బాబు, ఫ్రెష్ అప్ కండి అని టవల్ శరత్ చేతికి అందించినది. లేదు అత్తయ్య, మావయ్య గారిని చూసి వచ్చి తరువాత భోంచేస్తాం అన్నాడు శరత్. అవును పిన్ని, నాన్నగారిని చూసేదాకా నాకు మనసు కుదుట పడదు. ఆయన చూసి వచ్చి భోంచేస్తాం. పిల్లలు ఇక్కడే పడుకొని నేను శరత్ వెళ్ళొస్తాం అని ఇద్దరు హాస్పిటల్కు బయలుదేరారు. 15 నిమిషాల్లో హాస్పిటల్కి చేరుకున్నారు. రిసెప్షనిస్ట్ ని అడిగి సదాశివం గారు ఉన్న గదికి వెళ్లారు. అక్కడ సరళ తల్లి పార్వతమ్మ గారు వేదనతో భర్తను చూస్తూ బెడ్ ప్రక్కన చైర్లో కూర్చుని ఉన్నారు. డోర్ ఓపెన్ చేస్తూ లోపలికి వచ్చిన కూతుర్ని, అల్లుణ్ణి చూసి లేచి, సరళ, మీ నాన్న ఉన్న పరిస్థితి చూడు. ఏనాడు నేను నీలా చూడలేదు. గుండెను పిండేసినట్లవుతుంది. ఈ బాధను నేను భరించలేకపోతున్నాను అని బోరున ఏడ్చేసింది. తల్లడిల్లిపోతున్న తల్లిని ఓదార్చడానికి సరళ నోట కూడా మాటలు రావట్లేదు. గొంతులో ఏదో అడ్డుపడినట్లు కన్నీళ్లు మాత్రమే వస్తున్నాయి. అంతలో శరత్, అత్తయ్య గారు బాధపడకండి, మావయ్య గారికి ఏమీ కాదు. మీరే ఇలా ధైర్యం కోల్పోతే ఎలా? మీకు కూడా ఆరోగ్యం బాలేదు కదా, కాస్త నెమ్మదిగా ఉండండి ప్లీజ్ అన్నాడు. అంతలో రాహుల్ లోపలికి వచ్చాడు. అక్క, బావా ఎలా ఉన్నారు? పిల్లలు బాగున్నారా అని అడుగుతూ తను తెచ్చిన మెడిసిన్ టేబుల్ పైన ఉంచాడు. సరళ తమ్ముణ్ణి చూసి, అందరూ బాగున్నాంరా రాహుల్, నువ్వెలా ఉన్నా? నాన్నగారి హెల్త్ కండిషన్ ఎలా ఉందని డాక్టర్స్ చెప్పారా అని అడిగింది. ట్రీట్మెంట్ జరుగుతూ ఉందక్క. తలకి తగిలిన దెబ్బ వల్ల బ్లడ్ ఎక్కువ పోలేదు కాబట్టి రిస్క్ కాస్త తగ్గింది. ఎక్స్రే, స్కానింగ్ చేశారు. రిపోర్ట్ రేపు ఉదయం 10కి వస్తుందన్నారు. ఆ లోపు నాన్నగారికి స్పృహ రావచ్చన్నారు. తలకి కుట్లు వేశారు. నాన్నగారిని నేను చూసుకుంటాను, మీరు అమ్మని కూడా ఇంటికి తీసుకెళ్ళండి. అమ్మ కూడా భోంచేసి టాబ్లెట్ వేసుకోవాలి అన్నాడు రాహుల్. సరే తమ్ముడు, నాన్న జాగ్రత్త. నువ్వు కూడా వెళ్ళి భోంచేసిరా, మేము తర్వాత వెళ్తాం అని సరళ తన తండ్రి ప్రక్కన కూర్చుని బాధతో ఆయన చేతులు పట్టుకుంది. రాహుల్ ఇంటికి వెళ్ళి భోంచేసి వచ్చిన తర్వాత ముగ్గురు ఇంటికి వెళ్లారు.
అందరూ భోంచేసి పడుకున్నారు. సరళ శరత్ని పిలిచి, ఏమండి, పిల్లలకు రేపు స్కూల్ సెలవు లేదు. తర్వాత 2 రోజులు హాలిడే. నేను నేను పిల్లలు 3 రోజులు ఇక్కడే ఉండి వస్తాము. సండే 6కి బయలుదేరి వచ్చేస్తాం. 2 రోజులు ఎలాగోలా మేనేజ్ చేసుకోండి. మీరు రేపు ఆఫీస్కు వెళ్ళాలిగా. నేను ఇక్కడే మీకు టిఫిన్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి ఇస్తాను. ప్లీజ్ అని అడిగింది. అందుకు శరత్, ఇంతలా చెప్పాలా సరళ? నేను కూడా అలాగే అనుకున్నాను. నువ్వుంటే అత్తయ్య గారికి కూడా కాస్త ధైర్యంగా ఉంటుంది. సరే పడుకో అని శరత్ కూడా నిద్రలోకి జారుకున్నాడు. శరత్ ఒంటరిగా ఇంటికి వెళితే అక్కడ ఏం జరుగుతుందో, ఆ అదృశ్య శక్తి వల్ల శరత్కి ఏమైనా చెడు జరుగుతుందా, ఇప్పుడు ఎందుకు ఆ శక్తి శరత్ వెంట రాలేదు అని అనుమానాలు మీకు వచ్చినట్టుంది కదూ. ఆ విషయాలన్నీ మనం 6వ భాగంలో తెలుసుకుందాం రండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.